అనకాపల్లిలో జనసేన పార్టీ అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ అధినేతతో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బహిరంగ సభ ఏర్పాటు చేసి జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. పరుచూరి ముందుచూపు పేరుతో ఎన్నికల హామీలను బాండ్ పేపర్పై రాసి రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనుబాబు అందిస్తారు. అనకాపల్లి అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటించి ఏదైతే ప్రచారాన్ని ముమ్మరం చేసిన పరుచూరి భాస్కర్ రావు ఈరోజు అధినేతతో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంతో పాటు వినూత్నంగా ఏదైతే రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించే విధంగా ఏదైతే ఎన్నికల హామీలన్నింటిని కూడా ఒక బాండ్ పేపర్ రాసి పరుచూరి ముందు చూపుతో పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. దీనికి ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన అవుతుంది. దాదాపు 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ ఈరోజు తమ ఎన్నికల హామీలను బాండ్ పేపర్ రూపంలో ఇవ్వడం, దాన్ని ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చిన పక్షంలో తిరిగి నిలదీసే తర్వాత కూడా ప్రజలకు ఉందని చెప్పి నేరుగా అభ్యర్థులు చెప్పడం పట్ల ఏదైతే ఓటర్లు కావచ్చు ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావు ఉన్నారు. అసలు ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ఈ రోజు అధినేత ప్రచారం ఎంతవరకు ఆయన గెలుపుకి దోహదపడుతుంది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఓవరాల్ గా ఎలా జరుగుతుంది, ఈ రోజు ఈ మీటింగ్ మీ గెలుపుకి ఎంతవరకు దోహదపడుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు? నమస్కారం అండి. అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్నికల ప్రచారం ఈ రోజు అన్ని పార్టీల కన్నా జనసేన పార్టీ ముందంజలో ఉంది. అదే కాకుండా మేము ఇచ్చిన బాండ్ పేపర్ పబ్లిక్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ పోయినా ఈసారి మార్పు కావాలి, ఇలాగ ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కూడా చేయలేదు, మీరు చేశారు, ఒక అవకాశం మీకు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాకతో మా కాన్స్టిట్యున్సీలో ఫుల్ జోష్తో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ రోజు ఒక్క అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలతో మాత్రమే మీటింగ్ పెట్టాం. పార్లమెంట్ స్థాయి మీటింగ్ ఇక్కడ పెట్టలేదు. మిగతా పార్టీలు అయితే పార్లమెంట్ లెవెల్లో 5 కాన్స్టిట్యున్సీలు మీటింగ్ పెట్టారు. మాదైతే ఒక్క కాన్స్టిట్యున్సీ వరకే పెడతాను. ఇంకొక ½ అన్ అవర్లో గ్రౌండ్ నిండిపోద్ది. ఏది ఏమైనా ఈసారి మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు మాకు కనిపిస్తున్నాయి. కుర్రోళ్ళు యూతులు అయితే మాత్రం మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గాజువాక వచ్చిన కాడి నుంచే మాకు ఒక డిఫరెంట్ ఊపు అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా వాలంటీర్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో లీవులు పెట్టుకొని వచ్చి ఎలక్షన్ వరకు పనిచేస్తామని ఇప్పటికే ఒక 500-600 మంది ఈ ప్రాంత పౌరులు దుబాయ్, బ్యాంకాక్ నుంచి కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఉదయం కూడా నాకు ఇద్దరు వచ్చి కలిసి మీకు మద్దతు తెలియజేయడానికి, మా వాళ్ళ ఓట్లని ఏపీయడానికే ఇక్కడికి వచ్చామని చెప్పినట్టు నిజంగా చాలా ఆనందంగా ఉండింది. చాలా బాగుంది, ఏ ఇబ్బంది లేదు. మాకు మేనిఫెస్టోని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏ అంశాలపై ఎక్కువగా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు? ఒక్కటేనండి, ప్రజల్లో రేషన్ డిపోలు తీసేసి 2500 నుంచి 3500 అన్నప్పుడు విపరీతమైన క్లాప్స్ వస్తున్నాయి. డైరెక్ట్గా ఆ కుటుంబంలో ఉన్న మగిలికే అమౌంట్ వస్తుంది అన్నప్పుడు మంచి వస్తువులు కొనుక్కొని రాబోయే రోజుల్లో తినే అవకాశం మనకు వస్తుంది అన్న ఆనందం ఉంది. రెండోది మెడికల్ హాస్పిటల్ ఖర్చులకి జనసేన పార్టీ 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ బీమా పథకానికి మాత్రం ఎక్కడ లేని రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళు ఒకటే అంటున్నారు, బాబు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్తే 1 లక్ష 1.5 లక్ష పైన మేము ఖర్చు పెడితే మాకు అయ్యేది కాదు, సొంత డబ్బు పెట్టుకోవాల్సి వచ్చేది. ఈరోజు ఒక హార్ట్ అటాక్ కానీ గుండె ఆపరేషన్ కానీ లేదు ఒక హార్ట్ ఆపరేషన్ కానీ ఈరోజు ఎక్కడైనా కిడ్నీ ఫెయిల్ అయ్యి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కదా 6-7 లక్షలు అవుతుంది. పేద కుటుంబాలు, మధ్యతరగతిలో ఉన్న కుటుంబాలు అన్నీ కూడా ఈరోజు 10 లక్షల రూపాయల దాకా హాస్పిటల్ ఖర్చు పెట్టుకునే స్థాయిని ఈరోజు మేనిఫెస్టోలో మీరు పెట్టారంటే మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా ఓట్లన్నీ మీకే వేస్తాం, ఈ టైప్లో చెప్తున్నాం. ఇకపోతే గ్యాస్ కనెక్షను 6 సిలిండర్లకు మాత్రం ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలకి బస్ పాస్ ఉచిత పాస్ ఇస్తానన్నాం. ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ మీద చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటిలన్నిటికన్నా
మగిళ్ళు అయితే విపరీతమైన ఆనందాన్ని వాళ్ళ ముఖాల్లో చూస్తేనే ఓ నరిసి రాత్రి కూడా నేను క్యాన్వాస్కి వెళ్తే ఎంతసేపు క్లాప్స్ అంటే నేను ఆపు అనే వరకు ఆపలేవాలి. అంటే ఏ సీఎం మీటింగ్కి వచ్చినా ఈ జనాలని తీసుకెళ్ళిపోతారు బస్సులు పంపి. దానికి ఇంకా అవకాశం లేకుండా మహిళా బ్యాంకులు పెట్టి డోక్రా గ్రూపులకు ఒక బ్యాంకు పెట్టి బ్యాంకు ద్వారా ఆ డోక్రా గ్రూపులకు ఫండ్ వచ్చినప్పుడు ఇక ఏ సీఈఓ ఏకేపీఓ ఇట్లాటోళ్ళు చెప్తే సీఎం మీటింగ్లకి బస్సు వేసుకొని బస్సు పంపిస్తే వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము పోకపోతే మా డబ్బులు ఏమని బెదిరించేదానికి మేము భయపడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. ప్రతి పథకం కూడా మా మధ్యతరగతి దిగువ స్థాయి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడే మేనిఫెస్టోల మీద బాగుంది అన్న విషయంలో మాత్రం చాలా బాగుంది. రైతులు కూడా ఎకరాకి 8,000 రూపాయలు సాగుకి ఇస్తాననింది. అలాగే కౌలు రైతులు చిన్నకారు సన్నకారు రైతులకి 5,000 పెన్షన్ ఇస్తాననేది. కానీ ఇకపోతే మా మత్స్యకారు సోదరులకి వేటకు పోకపోతే పూట గడవదు కాబట్టి వాళ్ళు కూడా ఫుల్ చూస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్న రోజుల్లో కూడా మనకు రోజువారీ జీతం ఇస్తానన్నారని. రెల్లి సోదరులు అయితే అనకాపల్లిలో 5 ప్లేసుల్లో మీటింగ్ పెట్టారు. ఆ 5 ప్లేసుల్లో కూడా చరిత్రలో అనకాపల్లిలో ఏ రాజకీయ నాయకుడికి మీటింగ్ పెట్టిన విధంగా పెట్టారు. మా కమ్యూనిటీని ఇంత గుర్తింపు ఇచ్చిన జనసేన పార్టీ అధినేతకి మీరు మా తరఫున ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్తూ ఎక్కడ పోతే అక్కడ 100-200 కుర్చీలు వేసిపోయి మీటింగ్ పెట్టారంటే వాళ్ళ ఆనందం చెప్పలేనంత ఆనందపడుతున్నారు. వాళ్ళకు ఉచితంగా స్కూటర్లు 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం మీద మాత్రం చాలా జోష్ మీద ఉన్నారు. ఏది ఏమైనా ఆ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర బడ్జెట్కు లోపడి బ్రహ్మాండంగా ఉన్నాయన్న ఫీల్ అయితే మాత్రం పబ్లిక్లో ఎక్కువగా. ఈ మేనిఫెస్టోతో పాటు మీరు ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ బాండ్ పేపర్ మీద ఇచ్చేటప్పుడు ఎలాంటి రెస్పాన్స్? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు దాకా ఏ పార్టీ ఏ ఎమ్మెల్యే కూడా పార్టీ ఎమ్మెల్యే కూడా చేయలేదు. మొట్టమొదటిసారి అనకాపల్లిలో ఇన్నేళ్లలో ఫస్ట్ టైం మీరే కమిట్ అయ్యి నన్ను ఆశీర్వదిస్తే ఇది చేస్తాను మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే జనసేన మేనిఫెస్టోని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళినప్పుడు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాల పట్ల కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నది జరుగుతుంది. కెమెరా పర్సన్ హరిదాస్, శ్రీనిబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం.